హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అదేంటో కానీ నాకు అర్థం కాదు, ఎన్వి రమణ గారు నాకు ఎప్పుడు ఒక పజిల్ లాగే మిగిలిపోతారు. అది చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, సిజేఐ. అసలు ఎప్పుడు కూడా నాకు ఆయన అర్థం కాడు. ఆయనకి అసలు కొద్దిగన్నా అంటే అలా అనకూడదేమో నాకు తెలిసి, ఆయన చీఫ్ రిటైర్డ్ అయ్యారు కదా, కొద్దిగన్నా ఆలోచన ఉందో లేదో నాకు అర్థం కాదు. తెలుగు మీడియమే గొప్ప అంటాడు, ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. ఈయన జడ్జిమెంట్లన్నీ ఇంగ్లీష్లో రాశాడా? యువర్ ఆనర్, ఆర్డర్ ఆర్డర్ అయిన ఇంగ్లీష్ పదాలా, తెలుగు పదాలా చెప్పండి? వీలైతే వీళ్ళ పిల్లలు వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, సామాన్యులు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు. అటువంటివి గొప్ప గొప్ప సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి, గొప్ప గొప్ప భావజాలాలు కలిగిన వ్యక్తి, అభ్యుదయంగా తెలుగును ముందుకు తీసుకెళ్లాలని తన్మయత్వంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎన్వి రమణ గారు. అయితే రీసెంట్గా గురుగారు ఒక ఎందుకులేండి, మన ఉన్నారు కదా ద డాన్ మీడియా రామోజీరావు గారు కబ్జా చేసిన భూములతో రామోజీ ఫిలిం సిటీ కట్టారని అంటూ ఉంటారు కదా. అటువంటి రామోజీరావు గారిది ఎక్సలెన్సీ అవార్డ్స్ అన్ని ఇచ్చారు. అందుట్లో ఈ ఎన్వి రమణ గారు వెళ్తారు. ఎందుకంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పక్కన తొత్తులు ఉంటారో అక్కడ ఎన్వి రమణ గారు కంపల్సరీగా ఉంటారు. ఈయన చీఫ్ జస్టిస్గా మనకు వర్క్ చేసిన వ్యక్తి. ఆయన మాట్లాడుతూ అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడారు. అది వింటే బుర్ర పాడైపోయింది అనమాట. ఎందుకంటే ఎన్వి రమణ గారు ఏం మాట్లాడినా మనం సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ప్రమోట్ చేయకూడదు. ఎందుకంటే ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అటువంటిప్పుడు ఇటువంటి వ్యక్తి మాట్లాడిన దానికి మనం ఏం మాట్లాడకూడదు అనమాట. అలా ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే సోషల్ మీడియా పైన చాలా చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారని వినండి మీరు. అదేవిధంగా పత్రికా ప్రతినిధులు, సోదరి మండలారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేడు రామోజీరావు గారి జయంతి. ఈరోజు వారి జీవితం, కృషి, త్యాగం మరియు సందేశాత్మకమైనటువంటి వారసత్వాన్ని స్మరించుకునేందుకు, అదేవిధంగా ఆధునిక భారతదేశ జర్నలిజం యొక్క పరిణామ గాథను జ్ఞాపకం చేసుకునేందుకు సరైనటువంటి సమయం అని భావిస్తున్నాను. భావించండి. ది గాడ్ ఫాదర్ అనేటటువంటి నవల్లో రచయిత చెప్తాడు, ఏమని? గ్రేట్ మెన్ ఆర్ నాట్ బోర్న్ గ్రేట్, దే గ్రేవ్ గ్రేట్. అది విషయం. వాళ్ళు పుట్టుతోనే గొప్ప వ్యక్తులుగా పుట్టరు, వాళ్ళు గొప్పతనాన్ని సాధించుకుంటారు సొంతగా అని చెప్తూ ఉన్నారు. కానీ ఆయన కొట్టండి సార్, తెలుగులో చెప్పండి, ఇది ఒకసారి చూద్దాం. మీరు మరి తెలుగు మీడియం చెప్పే వ్యక్తి, తెలుగు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, తెలుగులో కొటేషన్సే దొరకలేదా మీకు? ఇంగ్లీష్లో గ్రేట్ బాన్స్ నాట్ బోర్న్ ఏదో చెప్తున్నారు కదా, తెలుగు రాదా? తెలుగులో చెప్పలేరా? తెలుగులో కొటేషన్స్ లేవరా? ఏం సార్ ఎట్ట తయారయ్యారు? రామోజీరావు గారి విషయంలో సరిగ్గా సరిపోతుంది. నువ్వు చెప్పు. రామోజీరావు గారు ఒక నైతిక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. అందుకే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వెళ్తే అన్ని కాళ్ళు ఏళ్ళని పెట్టి బెడ్ మీద పడుకున్నాడు సిఐడి వాళ్ళు వెళ్తే. ఏమో సార్, నాకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. ఈనాడు ఆయన పత్రికను స్థాపించడమే కాకుండా తన పత్రిక ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసినటువంటి కృషి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏం చైతన్యం తీసుకొచ్చారు? ఎవరి దగ్గర చైతన్యం తీసుకొచ్చారు? ఎప్పుడు చైతన్యం తీసుకొచ్చారు? ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయడానికి చైతన్యం తీసుకొచ్చారా? లేదు, ఎన్టీ రామారావు పనికి మాలినోడని కార్టూన్లు బట్టలు లేకుండా వేసి ప్రజల్లో నెగిటివ్ చైతన్యం తీసుకొచ్చారా? చంద్రబాబు నాయుడే సమర్థుడంటూ ఆయన ప్రమోట్ చేస్తూ ఎన్టీ రామారావు గారిని అసమర్థుడిగా చిత్రీకరించి ప్రజల్లో చైతన్యం తెచ్చారా? లేదంటే రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి స్థలంలో సగానికి సగం 2 ఊర్లు వేరే వాళ్ళే, వాటిని కబ్జా చేయడం కోసం చైతన్యం తీసుకొచ్చారు అన్న విషయం పాపం ఎన్వి రమణ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది నాకు చాలా బాధ కలుగుతుంది. అంతేకాదు, ఆయన తన పత్రికను ఈనాడు కూడా స్వప్రయోజనాల కోసం వాడుకోలా. ఏంటి సార్ ఎంత మాట అన్నారు? స్వప్రయోజనం కోసం వాడుకోలేదా? మరి వాడుకోకుండా ఇన్ని కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించారో ఒకసారి ఏమైనా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఎవరికో గన్ను పెట్టి వాళ్ళ షేర్లు కూడా లాక్కున్న సందర్భాలు ఉన్నాయని మీకు తెలియదా? మీ దగ్గరికి అటువంటి న్యూస్ రాలేదా? గన్నుతో బెదిరించి వాళ్ళకి షేర్లు రాయించుకున్న సందర్భాలు మీకు తెలియవా సార్? మాకు తెలుసు సార్, అదేంటో మరి మీ మీడియాలో చిన్నవాళ్ళమైనా కూడా మాకు అన్నీ తెలిసే. తన వ్యాపార సంస్థలకు ఆయుధంలా రక్షణలా వాడుకోలా. అదే నిజమా?
అదేంటి సార్ మరి చిట్ ఫండ్ కంపెనీస్ ఏమైనాయి? మార్గదర్శి చిట్ ఫండ్స్లో కేసు ఎన్ని సంవత్సరాలు నడిచిందో తెలుసా? ఎంతమంది డబ్బులు దొబ్బేశారో తెలుసా? మరి దానిపైన కేసు వేసి దానిపైన ఎంత జరిగింది, అన్నిటికీ వ్యతిరేకంగా చేశారని కేసు నడుస్తుంది తెలుసా? ఎవరో తెలుసా? ఉండవల్లి గారు కేసు వేశారు తెలుసా? 20 సంవత్సరాలు అయితే స్టిల్ గోయింగ్. ఏంటి సార్ బుర్ర తక్కువగా మాట్లాడతారు మీరు? విధంగా పత్రికలో లేదా టీవీలో ప్రజలకు సరైనటువంటి సమాచారం అందించి మరి వారిని చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మాకెవ్వరికి తెలియదు, నీకు ప్రత్యేకంగా తెలిసేమో చూద్దాం. ఓకే కానివ్వండి. రామోజీరావు గారు ఎప్పుడు అధికారాన్ని కోరుకోలా. అదేవిధంగా ఆయనకు అత్యంత విలువైనది తన పాఠకులు ప్రేక్షకుల యొక్క నమ్మకం. చంద్రబాబు నాయుడు గారికి విజనరీ అని ట్యాగ్ వేసింది ఎవరో తెలుసా? ద గ్రేట్ రామోజీరావు గారు. చంద్రబాబు నాయుడు గారి బ్యాక్ ఎండ్లో మొత్తాన్ని క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? రామోజీరావు గారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక సొంతగా పథకం క్రియేట్ చేయలేకపోయారు. ఆయన విజనరీ ఏంటి అనేది ఎవరు అడగలేవు. ఏమన్నా లేస్తే హైదరాబాదు నేనే కట్టా, సిటీలు నేనే కట్టా, సెల్ ఫోన్ నేనే ఇచ్చా, బర్రెలకి పాలు పితకడం నేనే నేర్పించా, మందు తాగడం నేనే నేర్పించా అని చెప్పే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అని ఎలా ఆయన అభివర్ణించారో ఆయనకే తెలియాలి. చూద్దాం ఏంటి ఇంకేం చెప్తారు మన రమణ గారు. నమ్మకాన్ని ఆయన చివరి నిమిషం వరకు అమలు చేయలేదనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మాకు తెలియదండి, మీరు చెప్పండి. క్లిష్టమైన సమయాల్లో కూడా ఆయన స్వతంత్ర మరియు వాస్తవికత జర్నలిజం నుంచి ఏనాడు విడిపోలా. అది పత్రికా రంగంలో ఒక దీపస్తంభంలాగా ఆయన పత్రికను నడిపాడు. దీపస్తంభంలో ఎంతమంది తగలబడిపోయారో పాపం. ఆయన దృష్టిలో పత్రిక నడపడం అనేది ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. అంటే ఇవన్నీ ఎన్వి రమణ గారికి దగ్గరికి వెళ్ళి నాది పవిత్రమైన బాధ్యత, నాది ఇది అని ఆత్మ వచ్చి చెప్పిందేమో పాపం ఆయనకి. అవునా సార్? మీ అందరికీ తెలుసు, తెలుగు భాష లేకపోతే చరిత్ర లేదు, సంస్కృతి లేదు, ఆఖరికి జాతి మనుగడ కూడా ఉండదు అనేటటువంటి విషయం 1966లో. మరేం సార్ త్రిభాష విధానాన్ని తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మీరేమో తెలుగు భాష లేకపోతే జాతి లేదు, వివక్ష లేదని చెప్తే హిందీని తీసుకొచ్చి మనకంటే ఇస్తా అంటాడని చంద్రబాబు నాయుడు. సిగ్గుందా కొద్దిగానే మీకన్నా ఆయనకన్నా? సిగ్గుందా? ఇంగ్లీష్ భాష అవసరం లేదని మీరే చెప్తారు, మరి హిందీ ఎలా అవసరం? ప్రజలు ఎర్రి పప్పలను చేసి ఆడుకోకండి సార్. రమణ గారు మీరు ఎట్లా సార్, మీరు ఎట్లా అయ్యారు అసలు? మే 14వ తారీఖున మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార భాషా చట్టం అమల్లోకి వచ్చింది. పిదప ఈ చట్టాన్ని అమలుపరిచేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి ఫలించలేదు. 1976-79 సంవత్సరాల్లో నామమాత్రపు ఆదేశాలతో కార్యాలయాల్లో తెలుగు భాషను ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1983లో శ్రీ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ముఖ్యంగా సచివాలయంలో తెలుగు భాష ఉపయోగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకు సార్ మాకు హిస్టరీ క్లాసు చూడండి, ఇక్కడ నుంచి ఉంటుంది గేమ్. ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తి తానే పబ్లిషర్ గానో రౌడీల బదులు సోషల్ మీడియా ప్రవేశించింది. ఇది భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది పాపం. ఈయనకి ఎక్కడో సోషల్ మీడియా గట్టిగా తగులుకుంటుంటే గట్టిగా కాలింది, ఈ వయసులో పాపం తీసుకోలేక మాటలతో యుద్ధం చేస్తున్నాడు. ఏనే వినండి. కొనసాగిస్తూ తెలుగు జర్నలిజంలో కొత్త వరవడి సృష్టించారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు సోషల్ మీడియా ప్రధాన మీడియాని కబళిస్తున్నటువంటి రోజులు. సోషల్ మీడియా ప్రధాన మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే టీవీ ఛానల్స్ రామోజీరావు గారు వంటి వాటన్నిటిని కబళిస్తున్నటువంటి రోజులు అంట. బాగానే చెప్పారు, కరెక్ట్. ఇది మార్గదర్శి మన ముందు లేకపోయారు. వెనకటి రోజుల్లో కొందరు రాజకీయ నాయకులు వెనక రౌడీలు ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో రౌడీల బదులు సోషల్ మీడియా ప్రవేశించింది. గతంలో రాజకీయ నాయకులు అంతా రౌడీలు ఉండేవాడు. చంద్రబాబు వెనక ఏ రౌడీలు ఉన్నారు? రామోజీరావు ఉండేవాడా? గన్నులు పట్టుకుని తిరిగేవారంటగా. అంతకుముందు రాజకీయ నాయకులు ఎన్టీ రామారావు గారు గతంలో, ఆయన వెనక ఎవరు రౌడీలు ఉన్నారు గతంలో? చెప్పండి సార్. రాజకీయ నాయకులు రౌడీలు ఉన్నారని కదా. చంద్రబాబు నాయుడు వెనక ఎవరు రౌడీలు ఉన్నారు? పెట్రోల్ వీళ్ళంతా రౌడీలు ఉన్నారు అంటారా? ఎన్టీ రామారావు వెనక ఎవరు రౌడీలు ఉన్నారు చెప్పండి. రాజకీయ నాయకులే వీళ్ళంతా. ఇప్పుడు ఉన్నటువంటి బాలయ్య బాబు వెనక రౌడీలు ఎవరున్నారు? అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే కదా. ఎవరున్నారు? అప్పుడంట రౌడీలు ఉండేవారంట, ఇప్పుడేమో సోషల్ మీడియా ఉంటుందంట. నాయకులు వెనక రౌడీలు ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో రౌడీల బదులు సోషల్ మీడియా ప్రవేశించింది. సోషల్ మీడియా ముసుగులో చేసే అబద్ధపు ప్రచారాలతో సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఐటీడీపీ గురించి మాత్రం మాట్లాడుతున్నానని చెప్పకండి. నాకు తెలిసి ఆర్గనైజ్డ్గా టీడీపీ ఛానల్ వాళ్ళు, నారా లోకేష్ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి
కిరాక్ ఆర్పి గారిని ఇంకొక సింహ ఎవరో ఉంటాడు ఆయనందరిని తీసుకొచ్చి సొల్లు వీడియోలు చేస్తూ ఉంటారు కదా, అది ఐటీడీపీకి సంబంధించినటువంటి వీడియోస్. అది మాత్రం సోషల్ మీడియాలో దరిద్రం అని మాత్రం చెప్పకండి, ఎందుకంటే అది మన పార్టీకి సంబంధించింది. ఓకే, తప్పుడు వ్యవహారాలను నడిపేది వాళ్ళే అని మాత్రం చెప్పకండి, ఎందుకంటే అది మన పార్టీకి సంబంధించింది. నిజాలైనా కూడా మనం వాటిని మాట్లాడుకోకూడదు, అంతే కదా. ఓకే, ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కానీ అధికార ప్రభుత్వాలు కానీ ఇంకా సరిగ్గా గుర్తించినట్టు లేదు. లేదు నేటి సమాజంలో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తి తానే పబ్లిషర్ గానో మీడియా సంస్థ గానో మారిపోయిన పరిస్థితి. రాకూడదా సార్ అట్లా? మరి మీరు చెప్పండి ఎలా రావాలో అలాగే వస్తారు. పెద్ద కెమెరాలు కొనిపిస్తారు మరి అందరికి, మీరు సిగ్గుపడాలా. ప్రతిదాన్ని ప్రశ్నించడానికి సామాన్యుడికి కూడా చేతిలో ఉన్నటువంటి అస్త్రం ఫోను, దాంతో వీడియో షూట్ చేసి బయటకు వదిలితే విషయం ఉంటే వైరల్ అయిపోయి న్యాయం జరుగుతుంది. మీరేం దాని గురించి పాయింట్అవుట్ చేసేది? సోషల్ మీడియా అనేది ప్రజాస్వామ్య భావ వ్యక్తీకరణకు విశాలమైనటువంటి వేదిక అయినప్పటికీ అది వెరితలను వేసి తప్పుడు సమాచారం ఫేక్ న్యూస్ ద్వారా నియంత్రణ లేకుండా సమాజానికి పెనుముప్పులా తయారైంది. ఆపేద్దాం సార్, పెనుముప్పులా మారింది కదా. ఐటీపీటీపీని ఆపేద్దాము, మనకు ఉన్నటువంటి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని, మహా న్యూస్ని, టీవీ5ని, ఇట్లాంటి కొన్ని ఛానల్స్ మొత్తాన్ని, ఈనాడుని, అన్నిటిని ఆపేద్దాం సరేనా. వేరేతరలు వేస్తున్నాయి కదా, మరి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నారుగా. వేరేతర జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒకసారి కూడా అరెస్ట్ కాకపోయినా రేపే అరెస్టు, ఇంటి ముందే అరెస్టుకు సిద్ధం, రంగం సిద్ధం, భారతీయ అరెస్టుకు రంగం సిద్ధం అని పెడుతున్నాడు. తమ్మినేలు పెట్టే ఎర్రినా డాష్ గాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేద్దాం సార్, అంతే. వేరేతరలు అంటే అవే, అర్థమైంది నాకు. లేని అశాంతభరితమైనటువంటి పరిస్థితుల్లో దుష్ప్రచారాలతో ప్రజలు వేధింపులకు గురి చేస్తుంది. అవును సార్, దుష్ప్రచారాలు నిజంగానే. ఎందుకంటే ఏపీ గ్రీన్కో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే అదేదో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినట్టు ప్రమోట్ చేసుకుంటున్నారు. మొన్న ఇల్లు జగనన్న కాలనీలు ఇస్తే వాటికి తాళాలు పంచి ఆ ఇల్లు ఏదో వీళ్ళు కట్టినట్టు చెప్తూ ఉన్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అదాని గ్రూప్తో టైఅప్ అయ్యి 2023లోనే డేటా సెంటర్ని తీసుకొస్తే దాన్ని మేము తీసుకొచ్చాము, గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు సార్, మాకు బాగా నచ్చట్లా. అంతేకాదు మనం ఎన్ని చెప్పుకుంటా పోతే అన్నీ, ఒకటి కాదు రెండు కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయనని వాగి ఊగి ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం కోసం సిద్ధపడ్డారు. ఇటువంటి ఫేక్ ప్రచారాలు మొత్తం ఆపాలి సార్, చాలా ఇంపార్టెంట్ ఉంది నిజంగా. బాధితులకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితి కానీ సత్యాన్ని పరిరక్షించేటటువంటి ప్రభావితమైనటువంటి యంత్రాంగంగా లేకపోవడం వల్ల, అంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారంటున్నారు మీరు. యంత్రాంగం సరిగా లేదు, బాధితులకి న్యాయం జరగట్లేదు అంటే అదేలేండి. చిలకలూరుపేటలో పాపం మురళి అని ఒక అతను ఉంటాడు, మురళి చౌదరి అని. ఆయన బిల్డింగ్ని 60 కోట్లు ఏమో ఉంటుందంట, మన టీడీపీ వాళ్ళే దారుణంగా కబ్జా చేశారు. పాపం ఆయన అక్కడ నుంచి టీడీపీ నాయకుడిని నేను ఎంతో చేశాను చంద్రబాబు నాయుడు గారు మీకు అన్నా కూడా ఏమీ చేయట్లా. సో మురళీ గారికి జరిగిన అన్యాయాన్ని మీరు ప్రస్తావిస్తున్నట్లు ఉన్నారు. అదేవిధంగా చాలామంది పాపం టీడీపీ వాళ్ళే సార్, వాళ్ళంతటా వాళ్ళే కొట్టుకొని నరుక్కొని చచ్చిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే చికెన్ షాపులకు వెళ్ళి కేజీకి 10 రూపాయలు లాక్కుంటున్నారు. కొంతమంది ఏమో ఫీల్డ్ ఆఫీసర్ జాబ్లో అమ్మేసుకుంటున్నారు. అంతా లేడీసే సార్ వీళ్ళంతా. మళ్ళీ మర్చిపోయాను, ఇంకొకరేమో 400 ఎకరాలు ఆక్రమించిందంట పాపం ఆవిడ, మాధవి ఎవరో ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరు వ్యవస్థలు అస్తవ్యస్తమైనవి. చంద్రబాబు నాయుడుకి పనిచేయటం చేతకాట్లేదని మీరు బాగానే చెప్పారు, వెరీ గుడ్ సార్. తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవడం వల్ల సమస్యగా మారింది. అవును, ఈ సోషల్ మీడియా ఎక్కువ వాడటం వల్ల అనేక ఆరోగ్య మానసిక సమస్యలకు ప్రజలు బాధపడుతున్నారు. ఏం ఆరోగ్య మానసిక సమస్యలు ఏం కానీ మీకు మాత్రం రోజుకు ఒక వీడియో చూసి మీరే వాళ్ళు చూపించి ఇల్లు చూపించి మీకు మాత్రం ఈ వయసులో నరకయాతన కనిపిస్తుంది, నాకు అర్థమవుతుంది సార్. సారీ సార్, అయినా కూడా ఇది కూడా మళ్ళీ మీ వరకు రావాలని మనసారా కోరుకుంటున్నాను సార్. సైబర్ నేరస్తులు, బ్లాక్ మెయిలర్స్కు ఇది ఒక స్వర్గంలా మారింది. అంటే బ్లాక్ మెయిలర్స్ అంటే ఎవరు సార్? నాకు తెలిసి ఓటుకు నోటు కేసులో దొరికిన వాళ్ళ, లేదంటే మాది స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేంద్ర గవర్నమెంట్ అరెస్ట్ చేసిన వాళ్ళ, ఎవరు సార్? నాకు తెలియదు సార్, మీరే చెప్పాలి. మరి ఈ కొత్త వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కొంతమంది వీరికి లేనటువంటి నైపుణ్యాన్ని ఆపాదించుకుని ఒక వ్యాపారంగా ఆపాదించుకున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. సార్ మీరు జోకులు వేస్తున్నారు సార్. మరి ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే కిరాక్ ఆర్పి గారిని, ఆ పక్కనే ఉన్నటువంటి సీమరాజా గారిని, వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నారు సార్ పక్కన? టీడీపీ పార్టీ ఆఫీస్లో సార్, మళ్ళీ ఎక్కడో కాదు మార్చుకుని బ్రతుకుతూ దాని ద్వారా ప్రజలను మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇన్ఫ్లుయెన్సర్ కాదండి సార్, అలా కాదు, ప్రజల్ని మోసం చేస్తుంది. ఎలాగో తెలుసా సార్? ముఖ్యంగా
ప్రజల్ని మోసం చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి ఆ మోసం చేశారు సార్. ఇవాళ సంవత్సరానికి ప్రజలకి అమ్మఒడి అందరికీ ఏస్తాం ఇద్దరు పిల్లలకని చెప్పేసి అన్ని కటింగ్‌లు పెట్టారు సార్. అందరికీ ఎయలా. అదొక బాధాకరమైన విషయం. ఆ! ఆడబిడ్డనిదని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి అకౌంట్‌లో 1500 ఏస్తా అన్నారు సార్. అది వేయట్లేదు సార్. చాలా దారుణమైనటువంటి మోసం. నిరుద్యోగ భృతి సార్. ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరిగే వాళ్ళకి 3000 ఇస్తానురా ఉద్యోగం వచ్చే వరకు అని చెప్పారు. అది ఇట్లా అయి సార్ మోసాలంటే. ఇవన్నీ కాకుండా మీరేదో సొల్లు కబుర్లు మైకు దొరికింది కదా అని మమ అని మాట్లాడితే కరెక్ట్ కాదు సార్. మీకున్న అనుభవం ఏంటి? ఇవన్నీ చూసుకున్న కొద్దిగా మాట్లాడాలి కదా సార్. మనం మాట్లాడేటప్పుడు దానికి ఎదుటివాడు కౌంటర్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పే శక్తి లేకుండా మనం ఇలా కౌంటర్లు వేయకూడదు సార్. మీరేదో అంటారు. మేము వాస్తవాలను తీసుకొచ్చి బయట పెడతాం. తర్వాత మీకు మళ్ళీ ఈ వీడియో చూస్తారు. ఈ వయసులో మీకు లేనిపోయిన తలకాయ నొప్పులు ఎందుకు సార్? అంటే ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నాను సార్. సోషల్ మీడియా లేకపోతే అబద్ధం వెర్రితలలు వేసి ఎల్లో మీడియాలో శివతాండవంలాగా డాన్సులు చేస్తాను సార్. ఆ డాన్సుల్ని తోకతో సహా కత్తిరించి పక్కన పడేయాలంటే సోషల్ మీడియా కంపల్సరీ సార్. మీరు చెప్పని నిజాల్ని, మీరు చెప్పే అబద్ధాలని ఎక్స్‌పోజ్ చేసి నడి రోడ్డు మీద నిలబెట్టి మిమ్మల్ని చెడుగుడాడుకోవాలంటే సోషల్ మీడియానే కరెక్ట్ సార్. లేదంటే మీరు ప్రజలకి తెలుగుని అందిస్తా అని చెప్పేసి హిందీ భాషను తీసుకొచ్చే త్రిభాషా విధానం అనగానే కుక్క గనక చికెన్ ముక్క చూడగానే తోక ఊపినట్టు ఊపుతున్నారు చూడండి. దాన్ని ఏమనాలి సార్? విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఏమనాలి సార్? ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి సార్. అమరావతి రాజధాని అంటారు. గూగుల్ డేటా సెంటర్ అమరావతి రాదు. అసలు ఊరు పేరుని ఉర్సా క్లస్టర్స్ అమరావతిలో స్థలాలు తీసుకోదు. కార్పొరేట్ కంపెనీ అమరావతిలో ఎస్టాబ్లిష్‌మెంట్‌కి ఇష్టపడవు. ఎందుకు సార్? చంద్రబాబు అంటే నమ్మకం లేదా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగే అన్నిటికి సూటబుల్ అందుకు వైజాగ్‌లోనే కరెక్టా? ఆలోచించండి. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. రమణ గారు, ఎన్వి రమణ మీరు లోడ్ ఎత్తినంత ఈజీ కాదు మీరు మాటలెత్తడం. అర్థమైంది కదా! సో, ప్రజలారా ఈయన చెప్పే మాటలు విన్నారు కదా! మన సోషల్ మీడియా పైన పడుతున్న గురుగారు ఒకసారి చూసుకోండి. ప్రజలకు వాస్తవాలని నిర్దాక్షిణ్యంగా, ధైర్యంగా చూయించగలిగేదే సోషల్ మీడియా. వాడు వీడు మన తారతమ్య భేదాలు సోషల్ మీడియాకి లేవు. ఉన్నాయంటే ఆళ్ళు పార్టీలు కొమ్ము కాస్తూ కొమ్ముకి అంటుకొనున్న పెంటలు మాత్రమే. మిగిలిన వాళ్ళు అలా ఉండరు. వాస్తవాన్ని వాస్తవంగా ప్రతిబింబించేలాగా, వాస్తవాల్ని బట్టలిప్పి నగ్నంగా మీ ముందు నిలబెట్టి నిర్ణయం మీకే వదిలేసేది సోషల్ మీడియా. అటువంటి సోషల్ మీడియా లేకపోతే ఈ రాజకీయ నాయకులే కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా ధనవంతుల గుప్పెట్లో బానిస బ్రతుకులైపోతుంది. అటువంటి సిచ్యువేషన్ రాకూడదంటే సోషల్ మీడియా ఉండాలి. ఇటువంటి వయసు పెరిగిన ఆలోచన లేని వ్యక్తుల మాటలు మనం పట్టించుకోవాలా వద్దనేది మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.